ఇగో గుడ్లు ఎట్లా ఉన్నాయి చూడ రేట్లు. బాగుందా గుడ్డు కూర? అయ్యో గట్లా చూస్తావు. బాగుందా? నువ్వు చెప్పే. ఇక ఈమెకు మాటలు రావు, నేర్పిస్తున్నాం మాటలు వేసుకొని ఈ కోడిగుడ్లు దాంట్లో వేసేసుకుందాము. సో మనకి కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది. వెరైటీ కోడిగుడ్ల కర్రీ. ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ చేద్దామని అయితే పొద్దుగానే కటింగ్ షాప్కి వెళ్ళినాను ఫ్రెండ్స్. అటు ఇటు చూసేలోపు అయితే కటింగ్ చేసి పడేసిండు. ఇక ముగ్గురం పోతున్నాం షాప్కి, కోడిగుడ్లు తీసుకొస్తాం. సండే ఈరోజు కోడిగుడ్లు వేస్తాను పోతున్నాం. ఈ చికెన్ షాప్ పెద్ద చికెన్ షాప్ ఉంది ఇక్కడ, స్నేహ చికెన్ షాపు. సో ఇక్కడైతే గుడ్లు తీసుకుందామని వస్తున్నాము. చికెన్ కాదు, గుడ్లకే వస్తున్నాం. గుడ్లకి ఇక్కడ వరకు వస్తున్నాం. ఇగో గుడ్లు ఎట్లా ఉన్నాయి చూడ రేట్లు. నా గుడ్లు ఎట్లా? గుడ్లు 12 గుడ్లు 50 రూపాయలు. 12 ఎంత? 12 గుడ్లు 50 రూపాయలు. ఓకే, ఇచ్చి కూడా గుడ్లు తీసుకొని పోతాం ఇప్పుడు ఇంటికి. ఈరోజు ఇంట్లో గుడ్ల కూర. చికెన్ షాప్లో ఇది అమ్ముతాడు. ఆయిల్ అమ్ముతున్నారు. ఇక్కడ గుడ్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, అందుకనే ఇక్కడికి వస్తామన్నమాట. మేము బిల్లు కడుతున్నాము, ఇక మా పాప గుడ్లు తీసుకుంటాం. చికెన్ వద్దు, ఆ గుడ్లు తీసుకుంటాడు. అక్క గుడ్లు తీసుకుంటాడు. చూడు అక్కడ చూడు, పగలగొట్టావు నువ్వు. చికెన్ తీసుకుంటుంటే ఇంకొక చికెన్ అయితే మా ఇంట్లో మా పాప నేను ఇద్దరమే తినాలి, అందుకని గుడ్లు అనుకో. అది ఇంకోటి మా అత్తమ్మ కూడా తినదనమాట, చికెన్ తినదు. అందుకని మా అందరికీ వస్తామని గుడ్లు తీసుకోబోతున్నాను. ఇక మేము మటన్ ఆమె చికెన్ అంటే అవ్వదు కదా 2 వంటలు. సో అందుకని గుడ్లు తీసుకుంటున్నాం అందరికైతే అని. వీళ్ళకి ఎగ్ బిర్యానీ కావాలంట. ఏమో చూస్తాం, ట్రై చేస్తాం. ఒక 6 గుడ్లు ఉడకబెట్టి మేమైతే దాన్ని కర్రీ చేయాలా బిర్యానీ చేయాలా ఆలోచిస్తాము. ముందైతే ఉడకబెట్టిన తర్వాత లెక్క. ఒక 6 గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. మేము ఏం తీస్తున్నావు అవన్నీ? అమలు ఏంటి అవన్నీ ఏం చేస్తున్నావు? లేనా ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంది. ఈరోజు సండేగా మార్కెట్కి పోయి రావాలి. పగిలిపోతా నాన్న, పగలగొడతా. గట్లా చేస్తావా నాన్న? పగిలిపోతా గుడ్డు. ఉడకబెట్టి పెడితే కర్రీ చేద్దాం. పని బగారన్నం చేస్తే బిర్యానీ వేసుకోవచ్చు అందులో. బగారన్నం చేసుకొని దాంట్లో గుడ్డు కూర వండుకొని తినాలి, మంచిగా ఉంటుంది. ఉడకబెట్టి పెట్టినావు అయితే, ఉడకబెడితే దాన్ని చేద్దాం. కానీ ఈరోజు సండే కదా, కూరగాయల మార్కెట్కి వచ్చిన. కూరగాయలు తీసుకొని పోవాలి. కూరగాయలు తీసుకొని పోయి మళ్ళీ ఇంట్లో వంట చేయాలి. వంట అంటే నేను కాదులే, అంటే ఎగ్స్ తెచ్చిపెట్టినా కదా ఇంట్లో. ఈ ఆకుకూరలు అవి లోకల్లోనే తీసుకొస్తారు అందరూ. ఎక్కువ శాతం లోకల్లోకి వెళ్ళి వస్తారు ఇక్కడ ఈ ఏరియాకి. ఇప్పుడు టైము 6:30 అయిపోయింది, 6:30 7 అవుతుంది. ఈ కూరగాయలు తీసుకొని పోవాలా. ఉగాది కదా, మామిడికాయలు తీసుకుంటా. అమ్మ ఎట్లా? 10 రూపాయల మామిడికాయలు తీసుకుందాం. ఉగాది పండగకు వస్తాయి కదా, మళ్ళీ ఉగాది రేపు ఎల్లుండి ఉంది కదా. నాలుగు అయితే తీసుకున్నాం. 4 మామిడికాయలు తీసుకున్నాం. ఈ క్యారెట్ 10 రూపాయలు అంట కుప్ప. తీసుకుందాం. ఇక్కడ ఎంత చూస్తారు, అది అంతా చేపలు అమ్ముతారు ఇక్కడ. సో రేపు ఎల్లుండి ఉగాది కదా, ఇంకా ఇప్పుడు చేపలు అయితే ఇంకేమొద్దు.
నెక్స్ట్ ఉగాది వెళ్ళిన తర్వాత చేపలు తీసుకుంటాము. ఇప్పుడైతే మార్కెట్లో నుంచి కూరగాయలు తీసుకొని ఇంటికి పోతున్నా. బగారన్నం చేస్తుంది ఇప్పుడు. బగారన్నంలోకి కొడుగుడ్లు ఉడకబెట్టినాము. ఆ కొడుగుడ్లు వేయాలి ఇప్పుడు. కొడుగుడ్డు బిర్యానీ అయిపోతుంది ఇక. అది బిర్యానీ, కోడిగుడ్డు బిర్యానీ. ఇప్పుడు దీంట్లో నూనె పోసుకొని ఈ నూనె కొంచెం కాగిన తర్వాత కోడిగుడ్లు వేస్తా. ఈ కోడిగుడ్లు వేసి కొంచెం నూనెలో వేపుతా అనమాట. వేపిన తర్వాత వేపితే ఏమవుతుందంటే కొంచెము క్రిస్పీగా ఉంటుంది, అంటే గట్టిగా అయిపోతాయి ముక్కల్లాగా. సో దాన్ని మనం కర్రీ చేసుకున్నప్పుడు బగారన్నంలోకి చాలా మంచిగా ఉంటుంది కర్రీ. సో అదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నా. మొత్తం ఉడకబెట్టిన గుడ్లన్నీ వేంపిన తర్వాత ఇట్లా అయినాయి. సో ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. నూనె అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటాం. ఇంకా ఉన్నాయి దాంట్లో. ఉల్లిగడ్డలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఎన్ని మినిట్స్? అది కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గేంత వరకు పెట్టేసాము. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అట్లాగే టమాటాలు వేసేసుకొని ఈ కోడిగుడ్లు దాంట్లో వేసేసుకుందాము. సో మనకి కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది. వెరైటీ కోడిగుడ్ల కర్రీ. ఓకేనా? కొంచెం పసుపు వేస్తున్నా. కలర్ కొంచెం కారం వేస్తున్నా. ఉబ్బరిస్తుంది, కొంచెం కారం తక్కువనే వేద్దాం. దానికి కొంచెం ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం. ఇట్లా కలిపేసుకుంటే అంతే. ఇంప్రెషన్. ఫ్రెండ్స్, ఫైనల్గా మన కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది.
చూసిర్రా సేమ్ మటన్ కర్రీ లాగా ఉంది, మటన్ చికెన్ కర్రీ లాగా ఉంది. ఇగో ఎట్లా అవుతుంది అనుకున్నా కానీ బాగానే అయింది. సో మంచిగా బగారన్నం, ఇగో బగారన్నం చేసినాము. అది మా అత్తమ్మ, ఇక ఆమెకు అందరం తినొచ్చు అనమాట. ఇక మా చిన్న పాప ముందే తింటుంది. ఇక అమ్మో బాగుందా? అరే గుడ్డు కూర బాగుందా? ఇక్కడ చూడు బాగుందా గుడ్డు కూర? అయ్యో గట్లా చూస్తావు. బాగుందా? బంద్ చేయి కొద్దిసేపు. దేవి బాగుందా? మంచిగా లేదా? మంచిగా ఉంది కదా? మంచిగా లేదా? తినుకుంటున్నా మంచిగా లేదు అంటున్నావు అయితే. సూపరా గుడ్డు కూర చెప్పు ఎట్లుంది? బాగుందా? చూసిరు కదా బగారన్నంలోకి కోడిగుడ్డు కర్ర. ఇటు చూపిస్తుంది నాకు. బగారన్నంలోకి ఇగో బగారన్నంలోకి కోడిగుడ్డు కర్రీ మంచిగా వేసినాము. సో బాగుంటుంది. ఇంకా 2 days అయితే ఉగాది కదా. సో ఇంకా అప్పుడు ఉగాది అయితే రేపు కాదు, ఉగాది ఎల్లుండి. సో అందరం ఇగో ఇట్లా సాయంత్రం కాగానే అందరం కలిసి మంచిగా కూర్చొని తింటాం. బాగుంటుంది ఇట్లా కూర్చోవడం. మాకు ఇట్లా తినాలంటే ఇష్టం. మంచిగా అందరం కలిసి తింటేనే మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే తింటూ ఉంటాం. కానీ ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ చెప్పినా బాయ్ నువ్వు చెప్తే బాయ్ చెప్పు. ఓకే అత్తమ్మ బాయ్ చెప్పు. అత్తమ్మ చెప్పు జరా ఇట్లా బాయ్ చెప్పు. ఊపి చెయ్యి జరా. బాయ్ నువ్వు చెప్పే. ఇక ఈమెకు మాటలు రావు, నేర్పిస్తున్నాం మాటలు. బాయ్ ఫ్రెండ్స్.